ఇంకోటండి, ఆ వీడియో ఓపెన్ చేసి అంతకుముందు 4 minutes. ఇంకోటి, ఇన్సిడెంట్ జరిగిన వెంటనే, ఇది కూడా వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోనే. ఇది కూడా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 2 వారాలకు సునీతక్క ప్రెస్ మీట్ పెడుతుంది, 10 రోజుల్లోనే అనుకుంటా. ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది, వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్, మీరే వినండి. ఎందుకు ఇట్లా జరుగుతుంది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్ బిహైండ్ ద సీన్స్? నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో? ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్. లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఈస్ బీన్ వర్కింగ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్. ఏం పని చేస్తున్నారు? ఈస్ వర్కింగ్. అవినాష్ని ఎంపీ చేయడానికి ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు. ఈస్ వర్కింగ్ ఆన్ దట్. జగనన్నని సీఎం చేయడానికి ఏమేం చేయాలో ఈస్ వర్కింగ్ ఆన్ దట్. నాన్న చనిపోయింది 15th మార్నింగ్ అయితే 14th ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు కూడా జమ్మల్మడుగులో లాస్ట్ మీటింగ్ అల్లే ప్రభావతమ్మ గారితో, అక్కడ లోకల్ లీడర్, ట్రయింగ్ టు కన్విన్స్ అల్లే ప్రభావతమ్మ గారు ఆంటీ గారు టు support Avinash. This has been his agenda, trying to raise people's support so that Avinash would win in the elections. మరి సునీతక్క మాట్లాడింది సరిగ్గా రోజు చెప్పలే. ఓకే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పమంటే ఎన్ని చెప్తున్నారా మీరు? ఈరోజు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తే చెప్పారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే చెప్తున్నారు ఇవన్నీ? లేకుంటే రాధాకృష్ణ గారు చెప్తే చెప్తున్నారా? ఎవరు చెప్తే ఈరోజు మాట్లాడుతున్నారు? ఎవరో ఒకరు చెప్పండి, మీరు మాట్లాడరు కదా దీని ప్రకారము. సో ఇది మరొక ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు. సిబిఐ వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ దట్ అవినాష్కు ముందే విషయం తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్. ఇన్సిడెంట్ జరిగిందని ముందే అవినాష్కి తెలుసు. హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో ఆన్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పి మరొక అభియోగం. ఇది కూడా స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా. ముఖ్యంగా ఫస్ట్ శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినా. కరెక్ట్గా ఇప్పుడు ఎక్కడైతే కృష్ణాలయం ఉందో అప్పటికి ఇంకా కట్టలేదు కృష్ణాలయము. అక్కడ నుంచి రింగ్ రోడ్లోకి ఎంటర్ అయినా ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడిక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాలే. ఇందులో నేను చెప్పాలనుకుంది ఏంటంటే థర్డ్ పర్సన్ శివప్రకాష్ రెడ్డి ఎలా అవుతాడు? నేను శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తాడని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా? అసలు నాకేమన్నా కాలజ్ఞానినా? నేనేమన్నా శివప్రకాష్ రెడ్డి ఆ నిమిషం నాకు ఫోన్ చేస్తాడని నాకు ఎలా తెలుసు? దిస్ ఈజ్ మై క్వశ్చన్ టు సిబిఐ, క్వశ్చన్ టు సునీతక్క, క్వశ్చన్ టు శివప్రకాష్ రెడ్డి ఆల్సో. ఎలా తెలుసు వీళ్ళకు? అంటే నేను ఎలా కనుక్కోగలను పలానా వ్యక్తి ఇప్పుడు 1 గంట తర్వాత అన్న నాకు ఫోన్ చేస్తాడని నేను చెప్పగలనా? చెప్పలేను కదా. ఎలా చెప్పగలను నేను? ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ ఎ ఫోన్ కాల్ ఫ్రమ్ థర్డ్ పర్సన్ అంట. నేను చెప్పగలను, ఎప్పుడు చెప్పగలను తెలుసా? నేనంతగా నేను ఒక మనిషిని ఆర్గనైజ్ చేసుకొని ఆడికి పోయి ఫోన్ చేయకపోతే అప్పుడు చెప్పగలను. ఎందుకంటే ఆ క్రైమ్లో నా భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి. బట్ ఇక్కడ నా భాగస్వామ్యం లేదు. ఎక్కడో హైదరాబాద్ నుంచి ఇంట్లో డెడ్ బాడీ చూసిన వ్యక్తి హైదరాబాద్కు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన 2-3 ముగ్గురికి ఫోన్ చేసినాక మళ్ళీ 3వ మనిషి నాకు ఫోన్ చేసినాడు. నేను ఒక 3-4 వెహికల్లో పోతా ఉన్నా, తిప్పుకొని అందరం కలిసి పెదనాన్న ఇంటికి పోయినాం, వివేకం పెదనాన్న ఇంటికి పోయినాం. అంటే దీన్ని నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఎలా నేను వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు? థర్డ్ పర్సన్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎలా వీళ్ళు చెప్పగలరు? ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లైండ్ అలిగేషన్? నిజంగా మీరు ఆలోచించండి, ఆ ఫోన్ కాల్ ఇంకొక 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది అనుకోండి,
నేను ఆ పాటికి ఇంకా సుమారుగా దూరం పోయింటా కదా, నేను వెనక్కి రావడానికి మరొక 15-20 నిమిషాలు పట్టిండేది కదా. అప్పుడు ఈ అలిగేషన్సే నా మీద వచ్చిండేటివి కాదు కదా. ఇంత కామన్ సెన్స్ కూడా అప్లై చేయకుండా అలిగేషన్స్ చేయడము, నిందలు వేయడము కరెక్టా?